విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ అందరికీ. అండ్ ఈ 2026 మీ అందరి లైఫ్ మంచిగా టాప్లోకి వెళ్ళిపోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నాది కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ 2026 యాక్చువల్గా న్యూ ఇయర్ అంటేనే మనము కొత్త రెజల్యూషన్స్, కొత్తగా అది చేయాలి ఇది చేయాలి అనేసి చాలా రకాలు అనుకుంటూ ఉంటాము. ఇంతకు నేనేం రెజల్యూషన్స్ అనుకున్నాను, నేనేది ఇయర్ మొత్తంలో ఏవో 4-5 అనుకుని ఉంటాను కదా సాధించాలని. ఏమేమి అనుకుంటున్నారు వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. అలాగే మీరు కూడా ఏమేమి అనుకుంటున్నారు ఈ కొత్త సంవత్సరంలో రెజల్యూషన్స్, ఏది సాధించాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అయినా నేను ఏదో కమెంట్ చేయమని ఊరికే అడుగుతాను కానీ మీరు ఎక్కడ కమెంట్ చేస్తారు చెప్పండి. కనీసం లైక్ కూడా కొట్టారు చెప్పాలంటే. ఏ దానికైనా ఒక రోజు వస్తుంది, అది అంటారు కదా ప్రతి డాగ్కి ఒక రోజు వస్తుందని. సో అలాగే ప్రతి ఛానల్కి ఒక రోజు వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఛానల్ బాగా హిట్ అయ్యి బాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు ఎవ్రీ డీటెయిల్. ఇప్పుడు మీరనే కాదు నేనైనా అంతే. వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేనైతే బొరుగులు చేస్తున్నాను మామూలుగా. ఇదైతే న్యూ ఇయర్ రోజు రొటీన్ మార్నింగ్ వీడియో అనమాట, డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో టిఫిన్ కోసమని బొరుగులు చేస్తున్నాను. ఇక్కడ రాయలసీమలో ఉగ్గాని ఫేమస్. రాయలసీమలో ఉగ్గాని అంటారు, హైదరాబాద్లో అయితే బొంగులు అంటారు, ఆంధ్రాలో అయితేనేమో బొరుగులు అంటారు. సో ఒక్కొక్క మురమరాలని ఇంకో దగ్గర అంటారు. సో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ భాష, లాంగ్వేజ్ వాటిది అది అనేది మారిపోతుంది. సో ఇలా బాగా పొడి పొడిగా వచ్చాయి చూడండి అని చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు ఇంకా ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ సెట్ పెట్టారు మొన్న ఉత్తరధార దర్శనం నుంచి వెంకటేశ్వర స్వామికి ముక్కోటి ఏకాదశి లాగా చేశారు కదా. సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా, న్యూ ఇయర్ బాగా జరగాలనేసి. ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే అందరు ముక్కుకుంటుంటే నేను కూడా ముక్కుకున్నాను. సో నా మీద ఒక ఫ్లవర్ పడింది, అది తీసుకొచ్చి ఇంటి దగ్గరలో దేవుడు పెట్టా. మరుసటి రోజు మళ్ళీ పడేశాను. సో ఇంకా న్యూ ఇయర్ కదా కేక్ కట్ చేద్దామనేసి ఇంకా ఒక కేక్ తీసుకున్నాము. సో నేను దానికంటే 31st వీడియో పెట్టాను, అది బాగా హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పే వాళ్ళు చూసారో లేదో నాకైతే తెలియదు. సో చూడకపోతే చూడండి ఖచ్చితంగా వీడియో. యాక్చువల్గా మా వారేమో ఫ్లేవర్ కేకే ఇష్టపడతారు, ఇలా నార్మల్ కేక్ అస్సలు నచ్చదు. నాకైతే ఓన్లీ ప్లమ్ కేక్స్, నాకు మా అమ్మకైతే ప్లమ్ కేక్స్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాను ప్లమ్ కేక్. అయినా సరే ఇంకా అంత ఓపిక లేక ఏదో ఒకటి తెచ్చుకుందాం అనేసి తెచ్చుకున్నాం అనమాట బయట నుండి. మేమేమో రాత్రి 12 o'clockకి యాక్చువల్గా కట్ చేయాల్సింది, కానీ 12 o'clockకి నేను చెప్పాను ముందే అనమాట, నన్ను అయితే లేపొద్దు, నేనైతే లేవను, నాకు మెలకు ఉంటే లేస్తా అనేసి. సో మా ఊరు నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను కూడా నిద్రపోతాను అన్నాడు అనమాట. సో ఇంకా అందుకే మేమేం 12 o'clockకి కట్ చేయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్న లేసి కట్ చేసుకుందామంటే ఇంకా మా వారి పని నుండి బయటకు వెళ్ళిపోయారు. సో ఇంకా అది అలానే ఉండిపోయింది. ఆ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఈవినింగ్ వచ్చాక ఇంకా మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకున్నాం అనమాట. మా వాడైతే ఆ కేక్ చూడగానే దాన్ని బట్టి బరుకుతున్నాడు. బట్ కొంచెం పెట్టగానే ఇంకా వాడికి తినబుద్ధి తినలేదు. అయినా ఇలాంటి పిల్లలకి అస్సలు పెట్టకూడదు. ఆతృత తట్టుకోలేక ఏదో టేస్ట్ చేపియాలని టేస్ట్ చేపించి ఇంకా తర్వాత అస్సలు తినలేదు. హైదరాబాద్లో అయితే ఇలా గుట్టలు గుట్టలు పెట్టి కేక్ బాక్సులు పెట్టి అమ్ముతుంటారు కదా. సో కర్నూలులో నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, కర్నూలులో కూడా భారీగా ఈ రేంజ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారని. బేకరీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎవరైనా అట్రాక్ట్ అయిపోవాల్సిందే. మేము దీనికంటే ముందే బృందావనం ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం కేక్. ఆ బేకరీలో చాలా రోజుల నుంచి తినాలి అనుకుంటున్నాను. సో ఇది మాకు కొంచెం లాంగ్ అయినా సరే మా ఆయన ఇది గుర్తుపెట్టుకుని మరి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి కోటిలాగే స్ట్రీట్ షాపింగ్ అంతా ఎలా ఉందో. చలికాలం కాబట్టి ఎక్కువగా బెడ్షీట్స్ అవన్నీ వేసి అమ్ముతూ ఉన్నారనమాట. సో రోడ్ సైడ్ అలా వీడియో తీశాను. ఇదైతే చూడండి, ఇక్కడ ఇది చర్చ్ అనుకుంటాను. లైటింగ్స్ అయితే దగదగలాడిపోతున్నాయిగా అనిపించింది నాకైతే చూడగానే. సో విషయానికి వస్తే ఇది మీరు చూస్తూ ఉండండి వీడియో, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకా ఒకటి ఏంటంటే వెళ్తే ఇక్కడ కొండారెడ్డి బుర్జ్ యాక్చువల్గా ఎప్పుడు ఫుల్, ఇప్పుడు ఇందాక ఒక చర్చ్ దగదగలాడుతుంది, అలానే ఇది కూడా మెరిసిపోతుంది అనమాట. నేను ఒక రీల్ చూశాను, అది రీల్ అంటే షార్ట్ చేశాను, చూడండి కావాలంటే. కానీ ఎందుకో ఇంత వెలిసిపోయినట్టుంది సడన్గా. మరి నార్మల్గా అయితే లైటింగ్స్ ఉంటాయన్నమాట, దీనికి కనిపిస్తున్నాయి చూడండి నల్లగా వేలాడదీసినట్టు. మరి ఈరోజు ఎందుకు, అందులో 31st కాబట్టి న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా చేసి దగదగలు ఆడిస్తారు కొండారెడ్డి బుర్జ్ని. రోజులాగా లేకుండా ఈరోజు ఏంటి ఇంత వెలిసిపోయింది అనుకున్నాను. అంటే ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా, ఇది కూడా చూసేసి వద్దామనేసి ఇంక ఇలా వచ్చామన్నమాట. అయితే నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ ఇది నవ్వచ్చు, బట్ అంటే మీరు నవ్వుకోవచ్చు నేను చెప్తే, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎట్లనైనా సరే ఈ సంవత్సరం నేను కనీసం ఒక 15 kg వెయిట్ లాస్ అవ్వాలనేసి పెట్టుకున్నాను. నా కరెంట్ వెయిట్ ఎంత చెప్పాలా నేను చెప్పను, ఎందుకు చెప్పాలి అయినా కానీ. వెయిట్ లాస్ అయిన తర్వాత అప్పుడు వీడియో పెడతాను నా కరెంట్ వెయిట్ ఎంత ఉండే నేను ఇలా అనుకున్నాను కదా అనేసి. సో నేను మళ్ళీ అప్పుడు పెడతాను అనమాట నేను వెయిట్ లాస్ అయ్యాక. సో ఖచ్చితంగా
స్ట్రిక్ట్గా నాలాగే కొన్ని వందల మంది ఏంటి, వేల మంది, లక్షల మంది అనుకుంటారు వెయిట్ లాస్ ఖచ్చితంగా ఈ సంవత్సరం అన్నా అవ్వాలని. సో నా ఫస్ట్ కోరిక అది. సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఎలా, ఎందుకంటే వెయిట్ లాస్ మనం కరెక్ట్ వెయిట్లో ఉండి బ్యాలెన్స్డ్గా మనం ఫుడ్ తీసుకుంటుంటే ఫిట్గా ఉంటాము, ప్లస్ హెల్త్గా ఉంటాం అన్నమాట. ఈ కాలంలో మనం తినే ఫుడ్కి హెల్తీగా ఉండడం, ఫిట్గా ఉండడం అది ఎంత కష్టమైన పని అంటే నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. సో దానికోసమైనా కానీ ఫిట్నెస్గా ఖచ్చితంగా నేనే కాదు ప్రతి ఒక్కరూ ఉండాలి. వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వద్దు అసలు. ముఖ్యంగా మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత అది ఇంకా టఫ్ అయిపోతుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడము. కొంతమందిని చూస్తే మస్తు మంచి ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అనమాట. ఎట్లా వెయిట్ లాస్ అవుతారో ఏంటో అర్థమే అవ్వదు. మా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటుండే నేనైతే, అబ్బా వీళ్ళు అయ్యారు కదా నేను కూడా అవ్వాలని ప్రతిరోజు అనుకోవడమే. ఇంకా అదే గోల. వాళ్ళు అనుకుంటా, వాళ్ళని చూసి అనిపిస్తుంది, తర్వాత నాకు బాగా మోటివేషన్ అనిపిస్తుంది, ఇంకా మధ్యాహ్నానికి ఆ మోటివేషన్ ఎగిరిపోతుంది. సో ఈ సంవత్సరం మీకు చెప్పాను కాబట్టి నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాను. సో నేను ఆ వెయిట్ లాస్ రిజల్ట్స్ వీడియో కూడా నేను ఖచ్చితంగా ఒక 3 months తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ని చూస్తుంటే. ఇక్కడైతే మామూలుగా సేమియా పాయసం చేద్దాం అనేసి కిరాణా షాప్కి వచ్చాను. అవి ఇంకా షుగర్ కూడా ఇంట్లో లేదు, షుగర్ వాడడం మానేసాము. సో షుగర్ లేదు, ఇంకా సేమియా తీసుకుందాం కొత్తగా అనేసి సేమియా షుగర్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఎంత రష్ ఉందంటే ఈ షాప్లో మస్తు రష్ ఉండే అసలు. ఇక్కడైతే ఇంకా నేను సేమియా ప్రిపరేషన్ చేయడానికి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా గీ వేసుకొని రోస్ట్ చేయాలి. సో గీ నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసేసి రోస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. సేమియాని ఎప్పుడైనా సరే వేయించి చేసుకుంటే టేస్ట్ వేరుంటుంది, అలానే డైరెక్ట్ వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి మంచిగా కొంచెం ఆయిల్ లైట్గా కాగిన తర్వాత వేసామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకుంటే చాలా బాగుంటుంది. సేమియా చేశాను, మొత్తం అయిపోయింది. యాక్చువల్గా ఏమీ లేదు ఇంకా. సో నేను మాత్రమే తింటాను ఆ సేమియాని. సో మా వారికి పని నుండి పొద్దున్నే వెళ్ళారు. సో ఈవినింగ్ ఇప్పుడు వస్తే ఇంకా తింటారనమాట. నా సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చేసి ఫిట్నెస్ కదా. సో వెయిట్ లాస్ అవ్వాలి. ఫిట్నెస్ కంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవుతారు, తర్వాత మళ్ళీ రెండవ వాయిదాలో మనం ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం. ఫస్ట్ వాయిదా వచ్చేసి ఓన్లీ వెయిట్ లాస్ అనమాట. 15 kgs మినిమం నా టార్గెట్ అనుకుంటున్నా నేను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్. ఎస్, మీరందరూ చూసే ఈ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలి ఈ ఇయర్లో అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఎలాగైనా సరే తొందరనే అయిపోతారు. ఫస్ట్ ఏమో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వామో 1 year పట్టిద్దో 2 years పట్టిద్దో అనుకున్నాను. ఇప్పుడైతే తర్వాత మళ్ళీ కొంచెం యూట్యూబ్ హోప్ ఇచ్చింది అనమాట. వీడియోస్ కొంచెం బాగా వైరల్ అవుతున్నాయి, వాచింగ్ టైం బాగా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందనగా ఒక 10 రోజుల నుంచి వాచింగ్ టైం పడిపోయింది. అసలు వస్తలేదనమాట. అవర్స్ అనేది పెరగట్లేదు. ఇంతకుముందు బాగానే 30, 40, 50, ఒకసారి అయితే 90 కూడా వచ్చాయి అనమాట పర్ డేకి వాచింగ్ టైము. సో అలా వచ్చేది. ఇప్పుడు సడన్గా అసలు 5 hours కూడా వస్తలేదు. చెప్పాలంటే ఈరోజు పెరిగి రేపు మధ్యాహ్నానికి మళ్ళీ తగ్గిపోతున్నాయి తెలుసా. అలా అయిపోయింది. నేను ఏం మిస్టేక్ చేస్తున్నానంటే, ఇంకోటి నాకు కెమెరా సరిగా లేక నేను నా ఓన్ కంటెంట్ తీయడం కొంచెం తగ్గించేసాను. దానివల్లనా లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏం అర్థం కావట్లేదు. రీచ్ కూడా కొంచెం తక్కువే వస్తుంది అనమాట. ఇంకోటి షార్ట్స్ ఆగిపోవడం నాకు మైనస్ అయిపోయింది. దానివల్ల కూడా రీచ్ అనేది తగ్గిపోయింది అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా షార్ట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సో అవి రావడానికి మళ్ళీ ఇంకో 1 month టైం పట్టవచ్చు నేను చేసిన మిస్టేక్ వల్ల అని. సో దానివల్ల కూడా రీచ్ అనేది తగ్గిపోయింది. వాచింగ్ టైం అంటే ఎవరైనా వచ్చి చూస్తేనే కదా వాచింగ్ టైం అనేది, వీడియోస్ నచ్చి చూస్తే వాచింగ్ టైం అనేది పెరుగుతుంది. ఇక్కడైతే ఇంకా పాల ప్యాకెట్ యాక్చువల్గా 1/2 liter తీసుకోవాల్సింది. నేనేమో 1/4 liter తీసుకొని పోతున్నాను. నాకు సరిపోక కొన్ని వాటర్ పోసాను. ఇంకా అందరు యాక్చువల్గా పాలలో వాటర్ ఆల్రెడీ యాడ్ చేసి చూపిస్తారు, బట్ నేను మాత్రం కొంచెం జెన్యూన్ కాబట్టి పాలలో వాటర్ పోసి చూపిస్తాను. రియాలిటీ ఇంతే కదా, వీడియో కోసం అని ఇంకా సపరేట్గా ఏం కలుపుతాంలే అంత ఓపిక లేక ఇంకా డైరెక్ట్ అలానే పోసేసి చూపిస్తాను. సో నా నెక్స్ట్ థర్డ్ రెజల్యూషన్ వచ్చేసి ఏంటంటే, ఇంట్లో ఎక్కువ మోస్ట్లీ జంక్ ఫుడ్ అని 90% జంక్ ఫుడ్ వదిలేసి ఇంట్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఏదైనా సరే. అందరూ మా ముగ్గురు హెల్త్లు అంతా బాగుండేటట్టు నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. నేనైతే ఈ 3 రెజల్యూషన్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఇంకా ఫినాన్షియల్గా బాగుండాలి, ఇంకా మిగతా అవన్నీ కామనే ప్రతి ఒక్కరికి ఉండేటివి. నా పర్సనల్గా అయితే ఈ 3 అనుకున్నా. 1 ఫిట్నెస్, 2 యూట్యూబ్ ఛానల్ మానిటైజేషను, 3 సెల్ఫ్ కుకింగ్ అనమాట. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం. ఇవి మెయిన్గా పెట్టుకున్నా నేను. సో యమ్మీ డెలిషియస్. అండ్ యాక్చువల్గా నేను పాలు ఎక్కువగా పోయలేదు కాబట్టి కొంచెం మీకు అలా బురుగు నీళ్ళు కనిపిస్తుంది, కానీ లేకపోతే మంచిగానే ఉంటుంది. సో నా న్యూ ఇయర్ ఎలా గడిచిందంటే, నాకు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ ఉంటుండే. అబ్బా మా నాన్న మస్తు ఎంజాయ్ చేశాడు అసలు తెలుసా. మార్నింగ్ కాల్ చేసి కూడా అన్నాడు అనమాట, అసలు నువ్వు లేవు కదా
నా బిడ్డ ఉండింటే మంచిగా చేసుకుంటుంటే న్యూ ఇయర్ కేకు బిర్యానీ అన్నీ వేసుకొని తింటుంటే ఇప్పుడు ఏమన్నా చెప్పు ఏం లేదు నువ్వు లేకపోయేసరికంటే నేను అన్నా అనమాట అప్పుడు మా నాన్నతోటి ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే సందడి అదో ఇదో అనేసి కొంచెం హడావుడి చేస్తుంది మగపిల్లలు ఉంటే ఏముంటుంది చెప్పు ఇంట్లో ఏముండదు ఏం హడావుడి ఉండదు పాడు ఉండదు ఇక్కడ స్వీట్లో ఎందుకు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానంటే ఇది ఇప్పుడు నేను ఈ వీడియోనే కాదు ఇంతకుముందు నేను ఎప్పుడు స్వీట్ వీడియోస్ చేసినా కానీ నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఎప్పుడైనా సరే లైట్గా చిటికెడంత ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ టేస్టే మారిపోతుంది కావాలంటే మీరు ట్రై చేయండి నార్మల్గా మీరు ప్రిపేర్ చేసిన స్వీట్ ఒక గిన్నెలో తీసుకోండి కొంచెం సాల్ట్ వేసినది స్వీట్ ఒక గిన్నెలో తీసుకోండి రెండు టేస్ట్ చూడండి సాల్ట్ వేసింది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అదొక టిప్పు యాలకులో పొడేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇది సేమియా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏం లేవు సో అందుకే డ్రై ఫ్రూట్స్ ఏం లేదు సో మన దగ్గర ఉన్నవి చాలా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది రకరకాలుగా నేనైతే సింపుల్గా ఇంట్లో ఉన్నవి మాత్రమే వేసుకొని చేసుకున్నా పాలు చక్కెర సేమియా అంతే ఇదిగోండి మొత్తం అయిపోయాక ఇలా మంచిగా దగ్గరగా అయిందనమాట యాక్చువల్గా అది చేసినప్పుడే కొంచెం ఉంటుంది చేసిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటుంది సో బాగానే ఉంటుంది ఈవినింగ్ వరకు అలానే ఉన్నా కానీ ఇంకా మంచిగా ఇక్కడ ఎన్టీఆర్ సాంగ్ పెట్టుకొని వింటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా కిట్ క్యాట్ ఉండే ఇంట్లో చాక్లెట్స్ 2 సో ఇలాంటివి తినకూడదని రెజల్యూషన్ అనమాట సో ఇంకా అవి తినేసి దీని ప్రైస్ ఎంత అని చెక్ చేస్తుంటే అక్కడ అది ఒక బాక్స్లో వచ్చినాయి సో దీని ప్రైస్ అంటే కనపడలేదు ఇంకా